టీఆర్ఎస్ పార్టీ రోడ్ షో చేసింది. ఆ రోడ్ షో ఎంత చప్పగా ఉందంటే అంత అయిపోయినాక రద్దు అయినట్టుగా ఉందండి. ఆయన స్పీచ్ కానీ ఆ సభ కానీ ఆ రోడ్ షో కానీ వెలవెలపోయింది. ఎందుకంటే ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఏమని? మేము కల్వకుర్తి విషయంలో కొన్ని తప్పులు చేసినాము, తెలిసింది లేక వాటిని క్షమించమని ఆయన అడిగారు. అక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే మీరు చేసినటువంటి తప్పులు కల్వకుర్తి సమాజానికే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చిన మాట తప్పినరు. 9.5 సంవత్సరాలు మా తప్ప ఇంకా ఎవరు లేరన్న అహంకారాన్ని పెంచుకున్నారు. మీరు ఏ విషయంలో కూడా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చింది ప్రజాస్వామ్యం అన్న దాన్నే మీరు మర్చిపోయారు. ఈరోజు మాటి మాటికి మీరు చెప్తున్న మాట ఒకటి ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు రాష్ట్ర తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పెద్ద పెద్ద విలేకరుల ముందు రాజ్యాంగాన్ని మారుస్తాం, నీకు తెలుసావయ్యా ఏం మాట్లాడుతున్నావు అని గద్దిస్తూ ఏమేమి మార్చాలో అవన్నీ మార్చం రాసుకో అని చెప్పిండు. మరి ఈరోజు తగుదునమ్మా అంటూ వాళ్ళు మాత్రమే మారుస్తారంటే మీరు కూడా దొంగలు, మీరు కూడా మారుస్తామన్న వాళ్ళే. మీరు కూడా ఈరోజు ప్రజలు కర్రుగాల్చి వాద పెట్టిన తర్వాత విధి లేక ఇంకొకరికి సపోర్ట్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు లంకెపిందెలు జోబులో కత్తెర, అసలు కేటీఆర్ గారు ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడో స్పీచ్ ఇచ్చడంలో అర్థం కావట్లేదు. ఒక చదువుకున్న వ్యక్తి సంస్కారంగా మాట్లాడాల్సింది పోయి లంక బిందెలు ఉన్నాయనుకున్నాము, లంక బిందెలు ఎవరు చూస్తారు, జోబులో కత్తెర పెట్టి బస్సు ఎక్కి ఏంటి ఆ పిట్ట కథలు. మీ క్వాలిటీ ఆఫ్ స్పీచ్ వెళ్ళిపోయింది. మీరు మాట్లాడితే సభ్యత లేదు. అవతలడు కోపం వచ్చేమనంటేనేమో తిడుతున్నాడు అంటున్నారు. మీరు ఏం మాట్లాడాలి? ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మీరు ఏ తప్పులు చేసినో తెలుసుకున్నామంటున్నారు. ఆ తెలుసుకున్న దానికి ముందు మేము తప్పులు చేయమను, లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ మా అభ్యర్థిని గెలిపించండి, మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పాలి. అది వదిలేసి పిచ్చి పిచ్చి వాగడంతా వాగి వెళ్ళిపోయినాం. రెండవది, ఎక్కడ కూడా మీ యొక్క స్పీచ్లో 10-12 సీట్లు ఇవ్వండి, మేమే చక్రం తిప్పుతామండి. చక్రం తిప్పే టైం అయిపోయింది. మీరు చక్రం తిప్పే టైం అయిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో 65 సీట్ల క్లియర్ మ్యాండేట్ తెలంగాణ ప్రజలు ఇచ్చింది. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక కుటుంబ పాలన, కుటుంబంలో 10 మందికి పదవులు ఇచ్చుకుంటూ మీరు ఏది తలుచుకుంటే అది ఒక మంత్రికి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక నాయకుడికి కానీ విలువ లేకుండా ఒక రాజరిక వ్యవస్థను 9.5 సంవత్సరాలు నడపగలిగింది. దాన్ని ప్రజలు అసహించుకున్నారు. కాబట్టే ఒక క్లియర్ మ్యాండేట్ 65 సీట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని పరిపాలన చేయమని ఇచ్చింది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాకు 10-12 సీట్లు ఇవ్వండి, మేము చక్రం తిప్పుతామనడంలో మీ యొక్క దొల్లతనం మరొకసారి బయట పెట్టుకున్నారు. రెండవ విషయానికి వస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా చిన్న పని కానీ పెద్ద పని కానీ ప్లానింగ్ చేసుకొని చేస్తారు. క్లియర్ మ్యాండేట్ ఇచ్చి అధికారంలోకి రేవంత్ రెడ్డి గారిని పంపిన 2 నెలల లోపలనే ఎమ్మెల్సీ 2 నెలలు అంటే దాదాపు 65-70 రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడము, ఆ తదుపరి ఎంపీ ఎలక్షన్స్ రావడం కోడ్ ఉంది. కాబట్టి 100 రోజుల్లో చేస్తా అన్నటువంటి కొన్ని విషయాలు, అది ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లాలో సిలిండర్ది కానీ 200 యూనిట్లది కానీ ఇంప్లిమెంట్ కాలేదని మేమే చెప్తున్నాం. మీరు చెప్పేది రైతు బంధు పడతలేదు. 65 దాదాపు 6.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయి దానికి వడ్డీ అసలు కడుతూ వచ్చిన పసికుని అసలు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టనే ఇంటి నిండా బొక్కలు పెట్టిపోయి పరిపాలన చేయడానికి ఎలాంటి అసలు వెసులుబాటు లేకుండా అప్పులు పెట్టిపోయి నిండా మళ్ళీ పైగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత సంస్కారం గల వ్యక్తులైతే, మీరు సంస్కారం గల పార్టీ అయితే 1 సంవత్సరము 6 నెలల్లో ఆగుతారు. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేసుకునే వెసులుబాటు ఇస్తారు. వచ్చింది మొదలు కోడుందన్న స్పృహ కూడా లేకుండా, కోడుందన్న అది కూడా లేకుండా మీరు మాట్లాడుతూ పోతా ఉన్నారు. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని 100% చిత్తశుద్ధితో నెరవేరుస్తారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అపోహలు చేసి బట్టగాల్సిన తినేయాలన్నా జరిగే పని కాదు. ఎందుకంటే ప్రజలంతా విఘ్నులు ఈరోజు వచ్చి 3 రోజులు అయింది. అందులో దాదాపు ఈ కోడ్ కాలం తీసేసినట్టయితే ఆయన క్లియర్గా, మన ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు 200% 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తాను, ఆగస్టు 15 లోపల 600 చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత వదిలేయాలి అంతనే. కానీ మీరేం చేస్తున్నారు? లాగుతా ఉన్నారు. అది ఇవ్వలేదు. 9వ తేదీ లోపల రైతులకు రైతు బంధు చేస్తానని చెప్పారు. ఎన్ని ఎకరాలకున్నా చేశారు.
కొండలు గుట్టలు పుట్టలు మీరు చేసిపోయిన అరాచకం ఇంకా నడపాల్సి వస్తుంది. మీరు కరెక్ట్గా పద్ధతిగా ప్రజాధనాన్ని వినియోగించుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు రాష్ట్రానికి. మీరు చేసిన ప్రాజెక్టులు అవినీతిమయమైపోయినాయి, కాళేశ్వరం అవినీతిమయమైపోయింది. మీరు చేసిన పనులలో ఉన్నటువంటి తప్పులను గ్రహించి అసలు పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి. మీరు అది వదిలిపెట్టి ఒక ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిపై ఏమీ లేక ఎంత చప్పగా సాగినట్టే మీ ఉపన్యాసం. అసలు మీకు సబ్జెక్ట్ లేదు చెప్పడానికి. ఏంది కత్తెర అంటారు, లంకె బిందెలు అంటాం, అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పడానికి వచ్చినాం అదంతా తప్పుగా మాట్లాడినారు. కాబట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రజలకు ఇచ్చిందో వాగ్దానం 100% 100% నెరవేరుస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆల్రెడీ 4 వాగ్దానాలు నెరవేర్చారు, మిగతా వాగ్దానాలు కూడా 100% నెరవేరుస్తారు. ఇక్కడ జరుగుతున్నది పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ ప్రాంతీయ పార్టీలకు ఓటేసి ఆ ఓట్లో ఒకరో ఇద్దరు గెలిస్తే మళ్ళీ తీసుకెళ్ళి ఆ జాతీయ పార్టీకో ఈ జాతీయ పార్టీకో అమ్ముకోవటము లేకుంటే బేరసారాలు చేసే ఆస్కారం మీకు ఇచ్చే స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు. విజ్ఞతతో ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జాతీయ పార్టీలు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు చూస్తారు ఎవరు ఈ రాజ్యాంగాన్ని అమలుపరుస్తారు, ఎవరు ఈ రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో ఇంప్లిమెంటేషన్ చేస్తారు, బడుగు బలహీన వర్గాలను అప్లిప్మెంట్ ఎట్లా చేస్తారు, రిజర్వేషన్లను ఎవరు కాపాడతారు, ఇవన్నింటినీ చూసుకొని ఒక స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది దాదాపుగా ఎలిమినేట్ అయినటువంటి పార్టీగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మా ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ పనికిమాలిన వ్యాఖ్యలు. అసలు ఆ స్పీచ్ యూజ్లెస్ స్పీచ్, ఆ మాటలు యూజ్లెస్ మాటలు, ప్రజలకు ఉపయోగపడేది కానీ ఎలక్షన్కి ఉపయోగపడేది కానీ కాదు. కాబట్టి ఆయన ఎంత చెప్పదాకపోతే ఆల్రెడీ అభ్యర్థి ఓడిపోయినట్టుగా ఒప్పుకొని ఉంది ఇక్కడ. అంత స్పష్టంగా మాకు కనిపించింది. నేను అదే ర్యాలీకి అడ్డంగా ముందుకొచ్చి చూశాను. ఎక్కడ కూడా ఆయన ఉపన్యాసంలో స్పష్టత లేదు. అంత చిల్లర మల్లరంగా మాట్లాడాడు. ఆయన ఎంత మాట్లాడినా తెలంగాణ ప్రజల విఘ్నులు ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థికి ఒక క్లియర్ మ్యాండేట్ ఇవ్వాలి. ఆల్రెడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. దానికి సపోర్టివ్గా ఎంపీలు కూడా ఉంటే కేంద్రంతో కొట్లాడి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావడం, వాళ్ళతో ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మంచి సయోధ్యతో పరిపాలన చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరొకసారి మా నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిలుపునిస్తున్నాను. వాళ్ళు ప్రజాభిమానాన్ని కోల్పోయినటువంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్కు స్పష్టమైన తీర్పిచ్చి తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఎంపీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తీర్పు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు మాట్లాడిన చిల్లర మాటలకు, అసలు ఏమి సత్తాలేని మాటలకు వాళ్ళు కూటమి ఒప్పుకున్నట్టుగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. జై కాంగ్రెస్.